గణపతికి ఏనుగు తల ఎలా వచ్చింది? వినాయకుడు ఎలా పుట్టాడు? ఈ అద్భుతమైన పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యింది. అప్పుడు తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక చిన్న బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి ఇలా చెప్పింది, నేను చెప్పే వరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు. ఆ బాలుడే తర్వాత వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. కొంతసేపటి తర్వాత శివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్లబోతుండగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. అమ్మ అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు అన్నాడు. శివుడు ఎంత చెప్పినా ఆ బాలుడు వినలేదు. దాంతో కోపానికి గురైన శివుడు తన త్రిశూలంతో బాలుడి తలను ఖండించాడట. ఇది చూసిన పార్వతీదేవి చాలా బాధపడింది. ఆమె కోపంతో ప్రపంచం మొత్తం కంపించిపోయిందట. అప్పుడు దేవతలు అందరూ శివుడిని ప్రార్థించారు, ఆ బాలుడికి మళ్లీ ప్రాణం పోయండి అని. అప్పుడు శివుడు ఇలా చెప్పాడు, ఉత్తర దిశలో మొదట కనిపించే జీవి తలను తీసుకురండి. దేవతలకు ముందుగా ఒక ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు తలను తీసుకువచ్చి ఆ బాలుడికి అమర్చారు. శివుడు అతనికి మళ్లీ ప్రాణం పోశాడు. అలా వినాయకుడు ఏనుగు తలతో వెలిశాడట. తర్వాత శివుడు వినాయకుడికి ఒక గొప్ప వరమిచ్చాడు. ఏ పూజ అయినా, ఏ శుభకార్యం అయినా ముందుగా నిన్నే పూజిస్తారు. అందుకే ఇప్పటికీ ప్రతి పూజ గణపతితోనే ప్రారంభమవుతుంది. ఇలాంటి మరెన్నో ధార్మిక కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.